అనంతపూర్ హౌసింగ్ బోర్డులో టేస్టీ ట్రయల్స్ గ్రాడ్యుయేట్స్ పేరుతో ఇక్కడ ఒక ఫ్రెండ్స్ ఇద్దరు అమ్మాయిలు వారు ఏదైతే ఉందో ఎప్పటి నుంచో కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితులు. బెంగళూరులో కూడా కలిసి జాబ్ చేశారు, ఒకే కంపెనీలో చేయాలనుకున్నారు. కాకపోతే తన ఫ్రెండ్ నాన్నకి ఆరోగ్యం బాగాలేక తను అనంతపూర్ తిరిగి రావడంతో తను కూడా అక్కడ ఉండలేక ఫ్రెండ్ వచ్చి అనంతపూర్లో ఒక హోటల్ని స్టార్ట్ చేయడం. ఎందుకంటే మేము సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడాలి, మేము నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఏదైతే ఉందో ఈ యొక్క టిఫిన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసి వీళ్ళు ముందుకెళ్తున్నటువంటి టేస్టీ ట్రయల్స్. దానికి కూడా స్పెషల్ కొంచెం నామకరణం కూడా స్పెషల్గా పెట్టి, ఎందుకంటే దీనికి నలుగురికి తెలియాలి అనే ఉద్దేశంతో టేస్టీ ట్రయల్స్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పేసి ఒక నామకరణం చేసి కూడా ముందుకెళ్తున్నట్టు నేపథ్యం. మరి ఏం చెప్తారు వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వారితో పాటు వైష్ణవి కరిష్మ కలిసి వర్క్ చేస్తున్నారు. ఏం చెప్తారు వారి గురించి, వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి? మీరు మంచి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అంటున్నారు, ఈ హోటల్ పెట్టాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చి? సార్, నా పేరు కరిష్మా. మేమిద్దరం MBA వరకు చదువుకున్నాము. సో 10th వరకు నేను వికాస్ స్కూల్లో చదివాను అండ్ ఇంటర్ సత్యసాయి కాలేజ్లో చదివాను. డిగ్రీ నలంద కాలేజ్లో చదివాము. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి మేము ఫ్రెండ్స్ అయ్యాము. ఆ తర్వాత MBA 2 years నేను అనంతలక్ష్మిలో చదివాను, తను బెంగళూరులో చదివింది. నాకు ముందు నుంచే అంటే తనకి ముందు నుంచి బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో ఏదో చదువుకున్నాము, జాబ్ చేసినాము అనే థాట్లో నేను ఉంటే, తను అంటే కాలేజ్లో ఉన్నప్పటి నుంచి తను చెప్పేది జాబ్లు అవన్నీ వద్దు, బిజినెసే పెడదాం అని తను అలా ఉండేది. బట్ నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. సో ఆ తర్వాత డిగ్రీ తర్వాత MBA ఒకే కాలేజ్లోనే చేయాలి అనుకున్నాము. సో అది కుదరలేక తను బెంగళూరుకి వెళ్ళింది, నేను ఇక్కడే చదువుకున్నాను. సో MBA తర్వాత ఇంకా మేమిద్దరం కలిసి బెంగళూరుకి వెళ్ళాము. సో అప్పుడు కూడా ఒకే కంపెనీలో చేయాలి అని చాలా ట్రై చేసాము. సో అదృష్టం కొద్దీ ఒకే కంపెనీలో వచ్చింది జాబ్ మాకు. సో అప్పుడు ఒక 11 months 1 year దగ్గర ఒకే కంపెనీలో జాబ్ చేసాము. సో తను చేసేటప్పుడు కొంచెం వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ వాళ్ళ ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ వల్ల తను రిటర్న్ వచ్చేసింది ఒక 11 months తర్వాత. సో తను వచ్చిన ఒక 2-3 months నేను బెంగళూరులోనే ఉన్నాను. బట్ వద్దులే అని చెప్పేసి ఇంకా మా ఫ్యామిలీ కూడా ఒకరు ఇక్కడ ఒకరు అక్కడ ఎందుకు అని చెప్పేసి ఇంకా ఇక్కడికి అనంతపూర్కే వచ్చేయమని చెప్పారు. సో అక్కడ నుంచి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ జాబ్ ట్రై చేశాము. బట్ ఇక్కడ జాబ్ చేసుకునే టైంలో ఆ జాబ్కి, ఆ శాలరీకి, ఆ వర్క్ ప్రెషర్ అవన్నీ మాకు సెట్ కాదు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఫాస్ట్ రన్నింగ్ జనరేషన్లో ఆ శాలరీకి వర్క్ చేయాలంటే ఆ వర్క్ ప్రెషర్తో, ఆ వర్క్ టైమింగ్స్తో సెట్ అవ్వదు, ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాము. సో అప్పుడు ఫస్ట్గా మేము ఫుడ్ బిజినెస్ కాకోకుండా నా ఐడియా ప్రకారం మేము వేరేది అంటే ఆన్లైన్ ఎడ్యుటెక్ కంపెనీ అనేది ఒకటి స్టార్ట్ చేసాము, D9 ఎడ్యుటెక్ కంపెనీ అని. సో అది కంప్లీట్ కోర్సెస్ ఇంటర్న్షిప్ పరంగా ఉంటుంది. సో అది ఒక 8 months ట్రై చేసాము. సో అందులో వర్కౌట్ అవ్వలేదు. లైక్ అంటే ఒక 1 paisa ఇన్కమ్ కూడా మాకు వచ్చేది కాదు. సో కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినట్టు ఇన్వెస్ట్మెంట్కే వెళ్ళిపోయేది. సో అప్పుడు తను ముందు నుంచి ఫుడ్ బిజినెస్ అంటే తనకు చాలా ఇష్టము. సరే ఇప్పుడు తన ఐడియా వర్కౌట్ చేద్దాము, నాది ఎట్లా వర్కౌట్ అవ్వలేదు కదా అన్నట్టు ఫుడ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ మేము సత్యసాయి కాలేజ్ ఆపోజిట్లో స్టార్ట్ చేసాము. అక్కడ 4 months రన్ చేసాము. అక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. సో ఈవెన్ ఒక్క 1 rupee కూడా చాలా కష్టం అయ్యేది. సో ఇంకా ఉత్త చేతులతో ఎందుకు వెళ్ళాలి అన్నట్టు మేమే క్యాష్ కౌంటర్లో అమౌంట్ వేసుకొని వెళ్ళిపోయే వాళ్ళము. ఒక 4 months అలానే రన్ చేసాము. సో వద్దులే అని చెప్పేసి మళ్ళీ సపరేట్ ఇలా హౌసింగ్ బోర్డ్లో అనంత చిన్నపిల్లల క్లినిక్ ఆపోజిట్లో షాప్ తీసుకొని స్టార్ట్ చేసాము. టేస్టీ ట్రయల్స్ బై గ్రాడ్యుయేట్స్ అంటే ఈ పేరు ఎందుకు పెట్టామంటే, సో మేము చదువుకున్నాము, జస్ట్ ఏదో ఊరికే టైంపాస్కి పెట్టలేదు, మేము చదువుకున్న దానికి న్యాయం చేయాలి. ఇలానే మేమని కాదు, ప్రతి ఒక్కరూ ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇది జాబ్లోనే స్టిక్ ఆన్ అవ్వకూడదు అనే థాట్తో మేము ఇది స్టార్ట్ చేసాము. సో మమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ సొంతంగా ఎదుగుతారు అని థాట్తో మేము ఇది స్టార్ట్ చేసాము. ఎందుకంటే జాబ్లో ఎంత కష్టపడినా ఒకరే డెవలప్ అవుతారు తప్ప మనం చేసే వాళ్ళం డెవలప్ అవ్వము. సో మనం ఎంత ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తామో మన బిజినెస్లో అది మనం ఎదుగుతాము. సో ఆ థాట్తో మేము ఇది స్టార్ట్ చేసాము. సో స్టార్ట్ చేసిన 2 months మాకు కొంచెం అయ్యేది కాదు. సో ఆ తర్వాత ఇంకా స్లోగా జనాలు టేస్ట్ చూసి
రావడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడైతే మాకు కంప్లీట్గా ఎటువంటి ఇది ఏం లేదు, మేము బాగా రన్ చేసుకుంటున్నాము. సో జాబ్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా మాకు బెటర్ అనిపించింది. సో సో నా ఇంటెన్షన్ ఏమి అంటే, సో ఓన్లీ జాబ్లోని స్టిక్ ఆన్ అవ్వకుండా ఇలాంటివి కూడా సో ప్రతి ఒక్కరూ ఆంటర్ప్రెన్యూర్స్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు జాబ్ చేశారు కలిసి, ఏ కంపెనీలో చేశారు, ఎంత శాలరీ డ్రా చేసేవారు? మేము ఇది మేరా మర్చెంట్ కంపెనీలో జాబ్ చేసేవాళ్ళము. సో అంతా 23,000 కటింగ్స్ అనిపోయి 19,000 చేతికి వచ్చేది. సో అక్కడ ఉన్న ఖర్చులకి అది అట్లీస్ట్ మాకు హాఫ్ మంత్ కూడా సరిపోయేది కాదు. పీజీలో ఆ ఫుడ్ సెట్ అవ్వదు, బయట ఆ శాలరీతో మేము మా ఖర్చులు అవన్నీ చూసుకోవడానికి చాలా కష్టం అయ్యేది. సో అది 19,000 మేము అక్కడికి 6 months తర్వాత హైక్ చేస్తామన్నారు. సో ఎటువంటి హైక్ లేదు. సో అందుకే ఇంకా మేము కూడా వదిలేసాము. సో ఇంకా మీకు శాలరీ సరిపోకేనా, లేదంటే ఫ్రెండ్స్ మీరు విడివిడిగా ఉండలేకనా, ఏంటి అసలు మీరు ఒకే ఫ్రెండ్స్ ఒకే చోట ఉండాలి, ఒకే జాబ్ చేయాలి, ఏంటి ఆ కాన్సెప్ట్? అంటే మాకు ఆ వర్క్ ప్రెషర్, ఆ టైమింగ్స్ అంటే మార్నింగ్ 9 to 9:30 అయ్యేది ఈవినింగ్ వచ్చే లోపు ఇంటికి. సో ఆ వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. సో అది కాక ఈ వర్క్ ప్రెషర్తో తను ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల తను రిటర్న్ వచ్చేసింది. సో అక్కడికి నేను 3 months ఉన్నాను. సరే వద్దులే ఇంకా ఈ వర్క్ ప్రెషర్ ఒకటి, అండ్ అలాగే నేను ఒక్కటే ఉన్నాను బెంగళూరులో. సో వద్దు ఒకే చోటే ఉండాలి అన్నట్టు నేను రిటర్న్ వచ్చేసాను. ఏం చెప్తారమ్మా, ఏంటి మీ ఫ్యామిలీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు, బెంగళూరులో మీరు కలిసి జాబ్ చేశారు, మీ ఫ్యామిలీ బర్డెన్స్ వల్ల మీరు రిటర్న్ రావడం, మీ ఫ్రెండ్ మీతో మళ్ళీ మీ వెనకే రావడం, ఎలా చూస్తారు, ఏం చెప్తారు అసలు? సార్ నిజంగా నా పేరు వైష్ణవి సార్. నేనైతే నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దీంట్లో ప్రతి ఒక్కరు అంటే సెల్ఫ్ చూసుకుంటారు. సో కానీ నా ఫ్రెండ్ నా పక్కన నాకు సపోర్ట్గా నిలవడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో మేమైతే డిగ్రీ నుంచి ఫ్రెండ్స్. నేను కూడా నలంద కాలేజ్లో చదివాను, ఎంబీఏ బెంగళూరులో చేశాను. తిను ఇక్కడ అనంతలక్ష్మిలో ఎంబీఏ చేసింది. సో బెంగళూరులో ఇద్దరం కలిసి ఒకే కంపెనీలోనే వర్క్ చేశాము. బట్ మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మేము అనంతపూర్కి నేను ఇక్కడికి రిటర్న్స్ రావడం జరిగింది. సో ఇంకా తను అక్కడ ఉండిపోయింది. సో నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి. నాకు ఫుడ్ సైడ్ అంటే నా డ్రీమ్ వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ చేయాలని, బట్ అది కుదరలేదు. సో అది కుదరక నేను డిగ్రీ ఎంబీఏ కంప్లీట్ చేశాను. సో అలా నాకు ఫుడ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. సో నేను బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఈ టేస్టీ ట్రయల్స్ అనేది పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకి చాలా ఇప్పుడు యూత్ అంతా వాళ్ళ బిజినెస్ లేదా వాళ్ళ వేరే ఐడియాస్ ఉంటాయి. వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళు అచీవ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే సార్ జనరేషన్, ఇప్పుడు బయటికి వచ్చి చేసుకుంటే ఓకే, ఎందుకు బయట నలుగురిలో చులకనవుతారు. సో ఇవన్నీ చెప్పి స్టాప్ చేస్తున్నారు పేరెంట్స్. సో అలా కాకోకుండా మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే బిజినెస్ అయితే మేమిద్దరం ఇక్కడే బాగా హ్యాపీగా రన్ చేసుకోగలుగుతున్నాం సార్. అంటే ఇప్పుడు మీ నాన్నకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల మీరు జాబ్ చేస్తున్న వాళ్ళు రిటర్న్ వచ్చారు, మీ తోడుగా మీతో పాటే ఉండాలని చెప్పి మీ ఫ్రెండ్ రావడం. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎందుకంటే చాలా చోట్ల చూస్తున్నాం, ఫ్రెండ్స్ మధ్యనే చాలామంది పెద్ద గొడవలు జరుగుతున్నాయి, ఏంటేంటో జరుగుతున్నాయి. ఇవి బేస్ చేసుకుంటే ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలంటారు, ఏం చెప్తారు? ఫ్రెండ్షిప్ అంటే ఎగ్జాంపుల్ అయితే మేమిద్దరమే చెప్తాం సార్. ఎందుకంటే చాలానే చూస్తున్నాము ఫ్రెండ్స్ కొట్లాడము, ఇప్పుడు చిన్న వాటికి కొట్లాడము, దూరం అవ్వడం. సో ఇవన్నీ ఒకటి ఉంటే, సో తన డ్రీమ్ తన లైఫ్ని సాక్రిఫైస్ చేసి తను నా కోసం ఇక్కడికి వచ్చేయడం నిజంగా నాకు హ్యాపీగా అనిపించింది. సో తను ఇచ్చినంత సపోర్ట్ నాకైతే ఎవ్వరు ఇవ్వలేదు. అఫ్కోర్స్ మా ఇంట్లో మా పేరెంట్స్ కూడా ఇచ్చారు, బట్ తను కూడా నాకు సపోర్ట్ ఇవ్వడం, నాకు కొంచెం బ్యాక్ బోన్గా అవ్వడం నాకు హ్యాపీగా ఉంది. సో ఏం చెప్తారు ఈ జర్నీ? ఇదైతే ఈరోజు ఓకే, ఈ జర్నీ కంటిన్యూ అవుతుంది, రేపు నెక్స్ట్ జర్నీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అన్మ్యారీడ్, నెక్స్ట్ మ్యారీడ్, లేదంటే ఇంకోటి, ఆ రోజైనా బ్రేకప్ అవ్వాలి, లేదంటే ఇంకోటి దూరం అవ్వాలి, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఆల్మోస్ట్ రానివ్వం సార్. ఎందుకంటే మేము ఎలా అంటే ఉమెన్ ఒక ఆంటర్ప్రినర్షిప్గా మేము లోకానికి తెలియాలి అన్నట్టే మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసాము. సో మధ్యలో బ్రేక్ చేసే ప్రసక్తి అయితే ఉండదు. ఒకవేళ ఇది బ్రేక్ చేసినా ఒకవేళ బిజినెస్ పరంగా మేము బ్రేక్ అయిపోయినా మా ఫ్రెండ్షిప్ మాత్రం ఎప్పటికీ బ్రేక్ అవ్వదు. అది మాత్రం 100% గ్యారంటీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.
అనంతపూర్లో చూడొచ్చు మనం వీళ్ళు కొత్తగా, ఎందుకంటే జాబ్ చేస్తూ అంటే కాస్త అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, కాకపోతే ఒక ఫ్రెండ్ తన ఏదైతే ఉందో వాళ్ళ నాన్న హెల్త్ బాగాలేక రిటర్న్ రావడం, ఆమెను వదిలి ఉండలేక అక్కడ పరిస్థితులు సిచ్యువేషన్స్ అని ఇంకా వదిలేసి ఈరోజు వచ్చి ఇక్కడ అనంతపూర్లో ఇంకా కొత్తగా, ఎందుకంటే మనము మన కాళ్ళ మీద నిలబడి నిరూపించుకుంటే, ఎందుకంటే ఆ ప్రైవేట్ జాబ్లో మనము కష్టపడితే ఎంత మేరకు ఒక్కరే బాగుపడడం, మిగతా ఏదైతే ఉందో బిజినెస్లో అంత మేరకు కష్టపడితే మాత్రం ఇంకా అంతకు మించి మన ఫ్యామిలీ కావచ్చు, మనం కావచ్చు, బాగా మనం రెట్టింపుగా మనం ఖచ్చితంగా లాభపడవచ్చు అనే ఉద్దేశం అందులో ముఖ్యంగా. ఎందుకంటే మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అందులో. ఈ ఫ్రెండ్ సర్కిల్ ముఖ్యంగా, తను వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేకపోతే రావటం వల్ల మరి తను ఉండలేక ఇక్కడ మరి వెంట వచ్చి ఇక్కడ ఒకటి మెయింటైన్ చేయాలి, ముఖ్యంగా ఒక ఫుడ్ సెక్షన్లో కూడా మెయింటైన్ చేయాలనేది ఒక ఆలోచన, మంచి ఆలోచనతో ముందుకెళ్ళాం. ముఖ్యంగా తనకు ఏదైతే ఉందో బిజినెస్ చేయాలని మొదటి నుంచి ఉన్నటువంటి ఆలోచన కాబట్టి తన దానికి అనుగుణంగానే ఈరోజు ఈ రకంగా ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా మేము కష్టపడి రేపొద్దున ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా కూడా మా ఫ్రెండ్స్ సర్కిల్, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ మధ్య అయితే మాత్రం గ్యాప్ రాదు. బిజినెస్లో ఏదైనా తేడాలు రావచ్చేమో తెలియదు, కానీ మేము ఫ్రెండ్స్గా అయితే ఇలాగే కొనసాగుతాం. కాకపోతే ఫ్రెండ్షిప్కి చాలా చిన్న వాటికి చాలామంది గొడవలు పడి నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లోనే అధిరోహించాలి. దానికి నిదర్శనమే మేము మా ఫ్రెండ్షిప్ అని వీరు చెప్తున్నటువంటి పరిస్థితి. కరిష్మా వైష్ణవి కంటిన్యూగా మేము ఇదైతే మా ఫ్రెండ్షిప్ అయితే జర్నీ ఇలాగే కొనసాగుతుంది అని చెప్పి వారైతే ధీమాగా చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకెనాడు, RTV, అనంతపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.